హాయ్ వెల్కమ్ టు టిఎస్ న్యూస్. నైన్త్ ఎడిషన్ టీ20 వరల్డ్ కప్లో ఇండియా ఉన్నటువంటి గ్రూప్లో ఉన్నటువంటిదే కెనడా కూడా. అమెరికా ఇప్పటికే అందరికీ షాక్ ఇస్తోంది. ఐర్లాండ్ని ఓడించింది, అలాగనే ఈవెన్ పాకిస్తాన్ మీద సూపర్ ఓవర్లో గెలిచింది. సో ఆ తర్వాత కెనడా కూడా మరొక జట్టే, బలమైనటువంటి జట్టుగా ఎదుగుతున్నటువంటి క్రమం కెనడాది. కాకపోతే కెనడాకి అంతర్జాతీయ క్రికెట్లో చాలా చక్కటి సుదీర్ఘమైనటువంటి ప్రయాణమే ఉంది. ద వే బ్యాక్ సెకండ్ వరల్డ్ కప్ 1979లోనే అది ఐసీసీ ఈవెంట్స్లో పాల్గొంది. కానీ ఎప్పుడూ కూడా ఫస్ట్ రౌండ్ దాటి ముందుకి కదలలేకపోయింది. మొత్తం మీద 1844లోనే అమెరికాతోటి మొట్టమొదట క్రికెట్ ఆడినటువంటి కెనడా ఎందుకో ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో కూడా తన మార్కుని వేయటంలో విఫలం చెందుతూనే ఉంది. కానీ ఈసారి మాత్రం కెనడా క్రికెట్ ఖచ్చితంగానే దీన్ని ఒక వేదికని చేసుకోవాలి, వాళ్ళ దేశంలో క్రికెట్కి ఆదరణని పెంచాలి అనే ఉద్దేశంతో అటు ఇండియా, అలాగనే పాకిస్తాన్, వెస్టిండీస్, ఈ దేశాల్లో క్రికెట్కి చాలా ఆదరణ ఉంటుంది, రెగ్యులర్గా క్రికెట్ ఆడుతూ ఉంటారు. సో అందుకని ఆ దేశాలకు చెందినటువంటి ఆటగాళ్ళు కెనడా సిటిజన్షిప్ తీసుకున్న తర్వాత వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి స్క్వాడ్ని చూస్తే కూడా మొట్టమొదట కెప్టెన్ సాద్ బిన్ జఫర్, బేసికల్లీ పాకిస్తాన్ బాల్, ఆ తర్వాత అమెరికాలో సెటిల్ అయినటువంటి సాద్ బిన్ మీద ఈసారి కెనడా చాలా ఆశల్ని పెట్టుకుంది. ఈవెన్ ఆరెన్ జాన్సన్ ఇస్ వెరీ గుడ్ బ్యాట్స్మెన్, కరేబియన్ మూలాలు ఉన్నటువంటి ఆటగాడు. అలాగనే దిలాన్ హెలీగర్ కెనడాలో సెటిల్ అయ్యాడు పాకిస్తాన్ నుంచి వచ్చి. ఈవెన్ దిల్ప్రీత్ బజ్వా, ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పాలి. పంజాబ్ లో జన్మించినటువంటి దిల్ప్రీత్ బజ్వా ఏకంగా 2015-16 సీజన్ లో అయితే కనుక అటు పంజాబ్ తరఫున రంజీ ట్రోఫీలు కూడా ఆడాడు, బీసీసీఐ డొమెస్టిక్ మ్యాచెస్, సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ఆడాడు, విజయ్ హజారే టోర్నమెంట్ లో పాల్గొన్నాడు. సో ఆ రకంగా లాస్ట్ 10 ఇయర్ నుంచి రెగ్యులర్ క్రికెట్ ఆడుతున్నటువంటి దిల్ప్రీత్ బజ్వా మీద కెనడా చాలా ఆశలు పెట్టుకుంది. వెరీ గుడ్ ఆల్రౌండర్. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ హర్ష్ ఠాకర్, అలాగనే జెర్మీ గార్డన్, జునైద్ సిద్దికి, మరొకసారి కలీం సానా, ఈజ్ పాకిస్తానీ, కెనడాలో సెటిల్ అయ్యాడు, వెరీ గుడ్ ఆల్రౌండర్. అలాగనే కన్వర్ పాల్ తగ్దర్, నవనీత్ ధాలివాల్, నిక్లస్ కిర్టన్ నోన్ ఫర్ హిజ్ హార్డ్ హిట్టింగ్ 151 ప్లస్ స్ట్రైక్ రేట్ కలిగినటువంటి బ్యాటర్. పర్గత్ సింగ్ మరొక భారతీయ మూలాలు ఉన్నటువంటి ఆటగాడు. రవీంద్ర పాల్ సింగ్ మరొక పంజాబీ పుత్తర్. అలాగనే రయన్ ఖాన్ పఠాన్ అండ్ శ్రేయాస్ మోవా వెరీ గుడ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్, కెనడాకి ఆడుతూ ఉన్నాడు. ఇండియా మూలాలు ఉన్నటువంటి, ఇండియా డొమెస్టిక్ సీజన్ని ఆడినటువంటి ఆటగాడు. సో ఓవరాల్గా అటు ఎక్స్పీరియన్స్తో పాటుగా రెగ్యులర్ క్రికెట్ ఉన్నటువంటి కంట్రీస్ నుంచి ఉన్నటువంటి ఈ ప్లేయర్లని కెనడా టీంలో తీసుకోవటం జరిగింది. సో ఎందుకంటే అక్కడ రెగ్యులర్గా క్రికెట్ అనేటువంటిది కొంచెం తక్కువ సహజంగానే. సో ఇండియా, పాకిస్తాన్, కరేబియన్ ఐలాండ్స్ ఇట్లాంటి వాటిల్లో ఉన్నటువంటి ఆటగాళ్ళని తీసుకుని వచ్చింది. సో కనీసం ఒక పెద్ద టీంనైనా సరే ఓడించి తన యొక్క ఎంట్రీని చాటాలి అని చెప్పేసి అని కెనడా భావిస్తోంది. బట్ అమెరికా ఒకవైపు దూసుకొని పోతోంది, యుఎస్ఏ టీం. సో కెనడాకు అవకాశం వస్తుందా రాదా, కనీసం ఒకప్పుడు ఎస్ కెనడా కెన్ బీట్ యుఎస్ఏ అనేటువంటి ఫీలింగ్ ఉంది. బట్ ఇప్పుడు యుఎస్ఏ టీం సాధిస్తున్నటువంటి విజయాల్ని చూస్తే మేబీ గ్రూపులో అట్టడుగున నిలబడేటువంటి టీం కెనడాగానే కనబడుతోంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఎస్ న్యూస్.